పొద్దు పొద్దునైతే పెద్ద పని అయితే అప్పచెప్పిండు మా నాన్న. పని ఏమిటో కాదు, ఊరియా బస్తా మొక్కజొన్న చేనుకి తీసుకోపోని చెప్పేసిండు మా నాన్న. బండి మీద అయితే సరాసరి బస్తానైతే తీసుకోబోతున్నా. ఒక దిక్కు ఏమో పొలాలు, ఇంకో దిక్కునేమో చెరువు, మధ్యలో ఈ కట్ట మీద నుంచి పోతున్నా. ఎండ అయితే బీభోచంగా కొడుతుంది. చెరువు గొట్ట మీద నుంచి అటు జారిపడ్డా ఒకటే, ఇటు జారిపడ్డా ఒకటే. అందుకని మెల్లగా అయితే వస్తున్నా. అంత లోపలనే మా నాన్న అయితే ముందుగాల అయితే వచ్చేసిండు. చెరువు చూస్తా అంటే బీభోచంగా నిన్నుంది. ఒకసారి అయితే మా దోస్తు వాళ్ళతో ఈతకైతే వెళ్ళాలి. అంత లోపలనే మా నాన్న అయితే ఊరియా బస్తా లేబెట్టి నా నెత్తి మీద పెట్టిండు. బరువు అయితే మామూలు అయితే లేదు, చిన్నగా అయితే మోసుకుని అయితే పోతుంది. మనం అయితే ఈ ఏజ్ లో ఒక బస్తా మోసుకోపోవాలంటే దూల తిరుగుతుంది. కానీ మన నాన్న వాళ్ళు ఆ ఏజ్ టైంలో ఒకటి కాదు, రెండు కాదు, 3 బస్తాల దాకా మోసుకోబోయేవారు. చెప్పాలంటే ఈ కాలం కన్నా ఆ కాలమే బెస్ట్ అనుకోవాలి. 95 నుండి 100 సంవత్సరాల దాకా బతికేటోళ్ళట మనుషులు అయితే. ఈ కాలంలో ఏముంది బ్రో, 50 సంవత్సరాలుగా బతికట్లే మనుషులు అయితే. మాట్లాడుకోవాలంటే చాలానే ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అంత లోపలనే బస్సు అయితే తెచ్చేసిన. మా మొక్కజొన్న చేను అయితే ఇది. మా నాన్న అయితే మోటార్ పైప్ అయితే రెడీ అయితే చేస్తుండు. ఊరి వేసినాక తర్వాత మోటార్ నీళ్లు పడదామని. అంత లోపలనే దారం అయితే సభ అయితే కట్ అయితే చేసేసిండు మా నాన్న అయితే. నేనైతే దారం అయితే గుంజి పడేసిన. పైన నుంచి అయితే ఎండ అయితే బీభోచంగా కొడుతుంది. పొద్దుగాల అయితే అన్నం అయితే తినాలి. అమ్మ చెప్పింది పొద్దుగాల తినరా అని చెప్పి. నేనైతే మాట అయినకుండా వచ్చేసిన. పాకెట్లో అయితే ఊరి అయితే నింపుకుంటున్నా. మొత్తం అయితే నిండుగా నింపుకుంటున్నా. మా నాన్న అయితే అడిగిండు, ఎందుకు రా కిందిగా నింపుకుంటున్నావు, మళ్ళీ కింద పోతాయిరా అంటే, నేనైతే మాట అయినకుండా మొత్తం తొందరగా అయిపోకూడదామని వచ్చేసి అయితే రిటర్న్ అయితే వేసేసిన. మా నాన్న అయితే పొలం లాగా వేసే ఊరియా కాదు ఇది, ఒక్కొక్క మొక్క దగ్గరికి వెళ్ళి వేస్తేనే ఆ మొక్క కొంచెం గ్రో అవడానికి హెల్ప్ అయితే అవుతుందని చెప్పేసిండు. ఊరియా వల్ల గిన్ని కానీ బెనిఫిట్స్ ఉంటాయని నాకు కూడా తెలియదు. నేనైతే కొద్దిసేపు పని చేసి కొద్దిసేపు దిక్కులు చూడడానికి అయితే సరిపోయినా. మనకైతే అలవాటు లేని పని కాబట్టి కొద్దిసేపు అయితే పని చేసిన, కొద్దిసేపు అయితే దిక్కులు చూడడానికి అయితే సరిపోయింది. నాన్న అయితే స్పీడ్ గా అయితే పని చేస్తాను. అమ్మ కూడా, అమ్మ అయితే చెప్తాను ఎంతసేపు నిలబడతారు, అన్నమైన తినరాపో అని చెప్తాంది. చూస్తా అంటే మొక్కజొన్న చేను అయితే అక్కడ దాకా ఉంది. ఊరే వేసేసరికి ఏ టైం అయితే అవుతుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.